ఆకలేస్తుంది. నాకు కాదు, పాపకి. కార్ దిగు. ఎవరమ్మా నువ్వు? దిగు దిగు. వెళ్ళు వెళ్ళు. అయ్యో డాడ్, చూస్తుంటే మెంటల్ కండిషన్ బాలేనట్టుంది. ఆకలేస్తుంది. బిస్కెట్. నా పేరు వెన్నెల. నీ పేరేంటి? వెన్నెల. వెన్నెల. డాడ్ డాడ్ డాడ్, తనేం చేయలేదు డాడ్. సరే, బిస్కెట్స్ ఇచ్చావు కదా, వదిలే, మనం వెళ్ళిపోదాం. డాడ్, అలా ఎలా వదిలేస్తాం? పాపం, అసలే మత్తిలేని ఆవిడ, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలీదు. ఎవరో ఏంటో, మనకి ఆ డీటెయిల్స్ కూడా తెలీదు. మనమేం చేయగలం? రెస్టారెంట్ దగ్గర ఆపినప్పుడు ఎక్కుంటుంది, మనమే కన్ఫ్యూజ్ అవుతుంటాం. అలాంటిది ఈవిడ మన కారు ఎక్కడంలో సర్ప్రైజ్ ఏ ఉంది? ఆల్రెడీ ఊరికి దగ్గరలో ఉన్నాం. ఏం చేద్దాం? మనతో తీసుకువెళ్దాం. మనతోనా? మనతోనా? అవును మామ్. ఈ ఒక్క పర్సన్ మనకి ఎక్కువైపోతుందా? నాకు తను నచ్చింది. మనం సిటీకి వెళ్ళగానే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, వాళ్ళ మనుషులకి అప్పచెప్దాం. ఎలాగో ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళలేం కదా. ప్లీజ్ 2 days, జస్ట్ 2 days మనతో ఉంచుకుందాం. ప్లీజ్ డాడ్, మామ్ ప్లీజ్. సరే. నీకేం కావాలన్నా నన్నే అడుగు. సరే వెన్నెల, సరే వెళ్దామా? సరే రా. అయ్యగారు, పిల్లలొస్తున్నారని మీ మొహంలో వెలిగండి. అబ్బాయి గారు వచ్చేసారండి.
ఏమ్మా ప్రయాణం బాగా జరిగిందా? అంతా బాగానే జరిగింది మావయ్య. మీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను బానే ఉన్నానమ్మా. మీరంతా బాగుంటే నా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అయ్యగారు, అమ్మాయి గారు వచ్చేసారండి. ఈ ఇంటికి సరిపోయిన వాణ్ణి, మన స్థాయి వాణ్ణి, మనందరికి తెలిసిన వాణ్ణి నా ఫ్రెండ్ని ఇచ్చి నీకు పెళ్లి చేద్దాం అనుకున్నాను. నా జీవితం అన్నయ్య, నా ఇష్టం ఏంటో నాకు తెలుస్తుంది. నిన్ను నమ్మి నా ఫ్రెండ్కి మాటిచ్చానే. నేను మహేంద్రని పెళ్లి చేసుకున్నాను. నా భర్త మీద చెయ్యి పడితే నేను ఊరుకోను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని నేను చెప్పలేదే. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని మీ నాయన చెప్పాడు. అది నా తప్పు కాదే. మరి నా పెళ్లి ఆరాధనతో జరుగుతుందా? చూడండి, దీపారాధన సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 9 గంటలకు. తాతయ్య, బాగున్నావా? ఆ ఎలా ఉన్నారు నాన్న? మీరంతా వచ్చేసరికి కొండంత ధైర్యం వచ్చింది తల్లి. ఇక ఇల్లంతా పిల్లలు ఆడపిల్లలతో కళకళలాడిపోతుందండి. అల్లుడు ఎలా ఉన్నావు? నాకేంటి మావయ్య, మీరు బాగున్నారు కదా? బాగా రంగొచ్చావే రాజేశ్వరి. నేను రెడీ చేస్తా. బాగుందా? అమ్మో, బుచ్చుడు బుచ్చుడు. ఎరా మీ పంతాలకి పట్టింపులకి 20 ఏళ్ళొచ్చాయి, ఇంకా నువ్వు మారలేదా?
ఏమ్మా వాడంటే అన్నయ్య, నువ్వు చిన్నదానివి కదా, నువ్వైనా పలకరించొచ్చుగా. నన్ను నా ఇష్టాన్ని కాదని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. నా మనుషుల్ని పట్టించుకోని వాణ్ణి నేనెలా పలకరిస్తాను నాన్నా? నాన్న, మేం వచ్చింది నీకోసం. కేవలం నీ సంతోషం కోసం మాత్రమే వచ్చాం. పనికి మాలిన వాళ్ళ పలకరింపుల కోసం కాదు. ఎగిసినదే సలసల మరిగిన మమకారం, అంతు చూసే ఆయుధమై మరిచెను కనికారం. సరే, లోపలికి వెళ్ళొచ్చా? ఇక్కడే నిలబెడతావా? రే, ఇది నీళ్లురా. లోపల పదన్నమ్మా, పదండి. అమ్మాయి గారు, మీ లగేజ్. ఎక్కడ పెట్టాలా అని. ముందెవరొచ్చారా? మీరే అయ్యగారు. మీ లగేజీ పెడతానండి. అన్నీ ఒకేసారి పెడతాడు, మీరు వెళ్ళండి. రేయ్, నువ్వు వెళ్ళి లగేజ్ పట్టరా. అలాగే గారు. అది సరే, పెళ్ళెప్పుడమ్మా? మీరెప్పుడంటారో అప్పుడే. బుట్ట బొమ్మలా ఉన్నావు. బుట్టబొమ్మ తాతయ్య, ఒక్క నిమిషం వస్తాను. రండి. ఊహు, నేను రాను. పర్లేదు, రండి. పాపకి పాలు కావాలి. మీ పాపకి నేను పాలు తెచ్చిస్తాను, రండి. ఆ, నేను ఎత్తుకుంటాను, ఎత్తుకుంటాను. తనెవరమ్మా? ఎవరో తాతయ్య. పాలు తాగుతావా? మతస్థిమితం లేదు. వచ్చే దారిలో డాబా దగ్గర భోజనానికి ఆపాం. కారు ఎక్కేసింది. చాలా దూరం వచ్చాక చూసుకున్నాము. సిటీకి వెళ్ళాక పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మనుషులకి అప్పచెద్దామని మాతోనే తీసుకొచ్చేసాము. అయ్యో అలాగా, అయితే మన అవుట్ హౌస్ లో పెడదామమ్మా. థ్యాంక్స్ తాతయ్య. రేయ్, ఈ అమ్మాయిని అవుట్ హౌస్ కు తీసుకెళ్ళు. ఇది పిచ్చిది కదండి అయ్యగారు. సారీ అండి, ఏం తెలియని అమాయకురాలు. రేయ్, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ భోజనం ఏర్పాట్లేవో చూడు. సరేనండి. ఏయ్, ఏం కాదు. మీ పాపకి పాలు బొమ్మలు అన్నీ ఇస్తాడు. వెళ్ళు. ఆ, సరే. వెళ్ళు. ఏమో ఏంటో, ఏం మెంటలో ఏ పిచ్చో ఏం అర్థం కావట్లేదు. రేయ్, అవుట్ హౌస్ కి గొళ్ళెం పెట్టు, లేకపోతే పారిపోద్ది. అలాగేనండి. రామ్మా. ఆ,
నీ కోసమే వెయిటింగ్. మీరు చెప్పిన పని అయిపోయినట్టే. ఫిక్స్ అయిపోండి. ఇక్కడ 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. నా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ. పండగ వాతావరణంతో సందడిగా ఉంటుంది. వాళ్లలో కలిసిపో. ఎవరికి డౌట్ రాకుండా కామ్గా లేపే. నువ్వు ఈ పని చేస్తావనే కాన్ఫిడెన్స్తో ఉన్నా. సోనుభాయ్ గురించి తెలుసుకుని మీలాంటి వాళ్ళు నాకు ఫోన్ చేశారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ పని ఫినిష్ చేసి మీ కాన్ఫిడెన్స్ని కన్ఫర్మ్ చేసేస్తా. పౌర్ణమి, దేవేంద్ర పని అవగానే నీ పని చూస్తా. ఈ 1 డేలో అక్కడ పని ఫినిష్ అవగానే మిగిలిన టైం నిన్ను ఫినిష్ చేయడానికి వస్తా. అరే హనుమంతు, ఆ అరిటాకు చిన్నగా ఉందిరా, తీసి వేరే మార్చు. అరిటాకు నిండా అన్ని వంటకాలు వడ్డించాలి, అందరూ సంతోషంగా భోంచేయాలి. అర్థమైందా? మార్చు. అలాగే అయ్యగారు. వావ్ తాతయ్య, అమేజింగ్. అదేదో తెలుగులో చెప్పమ్మా, అర్థం కాలేదు. అద్భుతం. డైనింగ్ టేబుల్ కి కంచాలకి అలవాటు పడిపోయి చాలా రోజుల తర్వాత అరిటాకుని చూస్తే అద్భుతంగానే అనిపిస్తుందమ్మా. అవును తాతయ్య, నిజంగా ఇది అద్భుతం. చాలా థ్యాంక్స్ తాతయ్య, మర్చిపోతున్న కల్చర్ని గుర్తు చేస్తున్నందుకు. ఫాస్ట్ కల్చర్ పేరుతో పరిగెత్తడం మానేసి కాస్త ఆగి ఇవన్నీ తెలుసుకుంటే జీవితం ఇంకా బాగుంటుందమ్మా. ఏంట్రా అలా నోరు ఎలబెట్టి సినిమా చూసినట్టు చూస్తున్నావు? పొద్దుననగా బయలుదేరారు, వాళ్ళకి ఆకలేస్తా ఉంటది, త్వరగా కాని. అలాగే అయ్యగారు. మేం కూడా హెల్ప్ చేస్తాం. మీరు భోజనం ఏర్పాట్లన్నీ సిద్ధం చేయండి. నేను దేవేంద్రనే రాజీని పిలుస్తాను. రాజేశ్వరి, దేవేంద్ర, తొందరగా రండి భోజనానికి. మహేంద్ర, రిషి, చైతన్య, అందరినీ పేరు పేరున పిలుస్తున్నాను. భోజనానికి రండమ్మా. చాలా ఏళ్ల తర్వాత మాట వచ్చినట్టు మీ అందరి పేర్లు పిలుస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? రండమ్మా, కూర్చోండి. అమ్మా సిరి, వెనెలా, మీరు కూడా కూర్చోండి. పర్లేదు తాతయ్య, నేను వడ్డిస్తాను. పర్లేదు తాతయ్య. అమ్మా మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. ఇదిగో కూర్చోండి అమ్మా, కూర్చోండి.
మహేంద్ర, అందరూ భోంచేశాక దీపావళి కదా, లక్ష్మీదేవి పేరు మీద నీ చెల్లికి పుట్టింటి పట్టుచీర ఇవ్వాలి. ఎగిసినదే సలసల మరిగిన మమకారం, అంతు చూసే ఆయుధమై మరిచెను కనికారం. దారి తెన్ను లేనిదిగా పరిగెడుతోంది ప్రాణ భయం, చాలి లేని విలయముగా ఏమంటావ్? జరుగుతోంది ఘోరం. రుధిరమై తడిసెరా జగడపు త్రోవా, సమరమే నిరుపర సిగముడి దేవా. అగ్నిజ్వాలై ఎగిసినదే సలసల మరిగిన మమకారం. మీ అమ్మే బతుకుంటే తనిచ్చేది, తను లేదు కాబట్టి నువ్వు కోళ్ళలో కలిసి రాజేశ్వరికి చేరవ్వాలి. ఎవరికెలా ఎదురగునో ఎదకోత, ఎప్పుడెలా విషమగునో విధిగీత. నాన్నా, స్థాయి లేని వాళ్లతో కలిసి కూర్చొని భోంచేస్తుంటేనే తల తీసేసినట్టుంటే చీరలు సారలు అంటావేంటి? దేవేంద్ర, నీ చేయి నుంచి అందుకోవడానికి ఇక్కడ ఎవరు రెడీగా లేరు. నా మాంగళ్యాన్ని నువ్వు అవమానించినప్పుడే అన్నయ్యగా నీ స్థానాన్ని నువ్వు కోల్పోయావు. ఏంటి, మాతో కలిసి భోజనం చేయడానికి నీకు నామోషిగా ఉందా? మా స్థాయి సరిపోదా? కార్లు, డ్యూప్లెక్స్ బిల్డింగ్లు వచ్చాక అన్నీ మర్చిపోయావా? అయినా కార్లు, బిల్డింగ్లు కట్టే స్థాయి ఉంటుందేమో కానీ అన్నం ముందు అందరిది ఒకటే స్థాయి, అది గుర్తుంచుకో. ఇంటి పరువు తీసిందా? నువ్వా నాకు నీతులు చెప్పేది? పరువు తీసే పని నేనేం చేయలేదు, అది నీ భ్రమ మాత్రమే. కన్న తండ్రికే నా మీద కోపం లేనప్పుడు నీకేంటి? రాజేశ్వరి, ఇలాంటి గొడవలు జరుగుతాయని అంటూనే ఉన్నాను, అదే జరిగింది. మీ నాన్నగారిని కళ్ళారా చూసుకున్నావు కదా, పద ఇక మనం బయలుదేరదాం.
ఇంకా ఇక్కడే ఉంటే మళ్ళీ అవమానాలు భరించాల్సి వస్తుంది. మహేంద్ర ఆగు. మీరు గొడవపడి మీకు మీరే నిర్ణయాలు తీసుకుంటే ఎంత దూరం రావటం దేనికి? ఫోన్లోనే పలకరిస్తే సరిపోయేదిగా. అయినా అందరూ కలిసేది పాతకాయాలను గుర్తు చేసుకోవడానికి కాదు, అవన్నీ మర్చిపోయి మనస్ఫూర్తిగా మళ్ళీ కలవటానికి. ఒక్కొక్కరి మనసుల్లో కోపం పంతం అలానే ఉన్నాయి. ఇన్నేళ్ల కాలం మీలో కాస్తైనా మార్పు తీసుకొస్తుంది అనుకోవటం తప్పు. నాదే తప్పు. తాతయ్య, పద రాజేశ్వరి. అమ్మని దేవేంద్ర మావయ్యని కలుపుతామని ప్లాన్ చేస్తున్నాను. అసలు మన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అసలు డాక్టర్ అంకుల్ ఏం చెప్పారో నీకు గుర్తుంది కదా? డాక్టర్ అర్జెంటుగా రమ్మని పిలిచారు. మీ తాతయ్య గారికి హార్ట్ స్ట్రోక్ చాలా సీరియస్గా వచ్చిందమ్మా. ఇంకోసారి స్ట్రోక్ వస్తే ఆయన కష్టమేనమ్మా. డాక్టర్ వెంటనే ఆపరేషన్ ప్రిపేర్ చేశారా? ఆపరేషన్ చేసే ఛాన్సే ఉంటే ఎప్పుడో చేసేవాళ్ళం. 20 ఏళ్ల క్రితం దేవేంద్ర గారు కాల్చిన బుల్లెట్ మీ తాతయ్య గారి గుండె దగ్గర స్ట్రక్ అయింది. ఆయన ఎక్కువ టెన్షన్ తీసుకున్నా, ఆవేశపడినా హార్ట్ బీట్ రైజ్ అవుతుంది. ఆ బుల్లెట్ హార్ట్కి టచ్ అవుతుంది. అది విశ్వనాథం గారి ప్రాణానికి డేంజర్. పోనీ ఆపరేషన్ చేద్దామంటే బ్రతికే ఛాన్స్ 1% కూడా లేదు. ఇంకొన్ని రోజులు ఆయన మన మధ్య ఉండాలంటే ఆయన ఏ టెన్షన్ లేకుండా ఆనందంగా ఉండాలి. విశ్వనాథం గారి సంతోషం
మీ కుటుంబం కలిసి ఉండడంలోనే ఉంది. మీరు బాగుండి మీ తాతగారిని బ్రతికించుకుంటారో, పంతాలు పట్టింపులతో ఎక్కడి వాళ్ళు అక్కడే ఆయన్ని చంపుకుంటారో మీరే తెలుసుకోవాలి. అమ్మ, దేవేంద్ర మామయ్య చూస్తేనేమో ఎదురు పడినా ఎవరి పంతాలు వాళ్ళవే అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. సరే, దగ్గర చేయాలని మనం చూస్తుంటే భోజనాల దగ్గర ఎంత గొడవ పడ్డారో అనేది నువ్వే చూసావుగా. దగ్గరకొచ్చి ఇంకా దూరం అవుతామేమోనని చాలా భయం వేస్తుంది సిరి. వెన్నెల, ఎంత దూరమైనా, ఎన్నేళ్లు దూరంగా ఉన్నా కలిసి పెరిగిన అన్నా చెల్లెళ్ళు. ఆ ఆలోచనే వాళ్ళని దగ్గర చేస్తుంది. అయితే వాళ్ళు బయటికి చూపించే కోపాలు దూరం చేస్తే లోపలున్న ప్రేమ బయటపడుతుంది. చూడ్డానికి వేరుగా ఉన్న 5 వేళ్లు కలిస్తేనే చేతికి బలం. వాళ్ళిద్దరూ కలిస్తే తాతయ్యకి బలం. వాళ్ళిద్దరూ కలిస్తే ఎంత బాగుంటుందో అని మనం మాటల్లోనే ఆనందపడుతున్నాం. వాళ్ళిద్దరూ నిజంగా కలిసేదెప్పుడో ఆ రోజంటూ వచ్చే వరకు నేను కూడా ఉంటే బావుండు. నువ్వుండకపోవడమేంటి? ఏం మాట్లాడుతున్నావు వెన్నెల? అందరూ అంటున్నారులే, నాకు అర్ధాయుషు చావుగండ ఉందని. బట్ సిరి, నేను ఎప్పుడూ అలాంటివి బిలీవ్ చేయలేదు. ఇన్కేస్ అదే నిజమైతే నేను పోయే లోపైనా వాళ్ళిద్దరూ కలిస్తే అదే చాలు. ఆ తర్వాత నేనేమైపోయినా పర్లేదు. ఇంతమంది మంచి కోరి నీకు చెడెల్లా జరుగుతుంది? నీ సంకల్పం ముందు ఈ గండాలు, నమ్మకాలు నిన్నేం చేయలేవు. అందరి కోసం ఆలోచించేదానివి నువ్వు. నిన్నొక్కదాన్ని వేరు చేసి ఇంతమందికి ఆ దేవుడు అన్యాయం చేయలేడు. దేవుడు ఏం చేస్తాడో చేయడో నేను నమ్మను, కానీ మనకున్న ఈ 2 డేస్లో అమ్మని, దేవేంద్ర మావయ్యని కలపాలి. కలిసిపోయిన మన ఫ్యామిలీతో తాతయ్య హ్యాపీగా ఉండాలి. కన్ఫర్మ్ గా వెన్నెల, నేను వారసురాలిగా ప్రూవ్ చేసుకోలేక మా అమ్మ ఉందో లేదో కూడా తెలియని స్థితిలో ఉన్నాను. మా నాన్న సమాధి ఉంది, కానీ మా అమ్మ చనిపోయింది అనడానికి ఏ ఆధారాలు లేవు. నాడి జ్యోతిష్యం ప్రకారం మా అమ్మ బతికే ఉందని ఓ జ్యోతిష్యుడు చెప్పాడు. నా ఫ్యామిలీ గురించి ఎవిడెన్స్ అన్ని మిస్ అయిపోయి నేను ఓ జీవోత్సవంలా బతుకుతున్నాను. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నాకు సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తున్నావు. నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా ఈ వెన్నెల ముందుంటుంది. బిడ్డా, నీకు రాకుమారుని చూసి పెండ్లి చేస్తా. నాతో పాటు నిన్ను తోల్కపోతా. అట్లా ఒప్పుకునేటోడ్నే పెళ్లి చేసుకుంటా. చూద్దాం అట్టాంటోడు వస్తాడో రాడో. మీరు చూడండి దీపారాధన సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 9 గంటలకు. నీకు గుడ్ డేస్ వస్తాయి, డోంట్ వరీ. చూడండి వెన్నెలమ్మా, ఆ పిచ్చిదాంతో నాకు పిచ్చెక్కేలా ఉంది. తనేం చేసింది? ఆ పిచ్చిదానికి తగ్గట్టే దాని చేతిలో ఒక బొమ్మ ఉందమ్మా. ఆ బొమ్మ నిన్నేం చేసింది? బొమ్మేం చేయలేదమ్మా. ఆ బొమ్మకి నేను పాలు పట్టాలంట. ఆ బొమ్మ పాలు తాగితేనే ఆ పిచ్చిది అన్నం తింటానని పట్టుపట్టింది. ఆ బొమ్మకు పాలే పెడతారో ఆ పిచ్చిదానికి అన్నమే పెడతారో నా వల్ల కాదు. ఇంతకీ ఎవరా పిచ్చిది? అదొక స్టోరీ. మేం వస్తుంటే మధ్యలో డాబా దగ్గర భోజనానికి కారమ్మా. వస్తున్నాను మామ్.
సిరి ఒకసారి తీసుకోవా ప్లీజ్? ఓకే. అన్నం తినమ్మా. నేను తినను. కోపం వచ్చిందా? అయితే తిను. పాప పాలు తాగట్లేదు. పాప పాలు తాగితే నేను తింటాను. ఓ, నీ పాపేనా? చాలా ముద్దుగా ఉంది. ఈ పాప నాది, నేనివ్వను. అయ్యో చూడు, ఆకలిస్తుందంట. పాప ఎలా చూస్తుందో. మరి పాలు పట్టొద్దా? పాల డబ్బా ఇది. ఇదిగా. పాలు తాగుతుంది. చూడు, పాప పాలు మొత్తం తాగేసింది. నా పాప నాకు ఇచ్చే. పాప నిద్రపోతుంది. నా పాప పడుకుంది, నిద్రపోతుంది. ఇప్పుడు అన్నం తింటావా? తీసుకో. నువ్వే పెట్టు.
మనిద్దరం ఫ్రెండ్స్. మ్మ్. తిను. నీ పేరేంటి ఫ్రెండ్? ఫ్రెండ్. నీ పేరు? అమ్మ. అమ్మ పేరు? అమ్మ పేరు అమ్మే. అమ్మకి పాప, పాపకి అమ్మ. కూతురి విషయంలో ఏదో డిస్టర్బ్ అయి ఉంటుంది, అందుకే పాప పాప అంటుంది. మీరెక్కడుంటారు? ఎక్కడో చాలా దూరం. ఎంత దూరం? ఏమో. కొంచెమే. ఇంకా చాలు. ఆఖరి ముద్ద. ఇంకా తీసుకురానా? వద్దు. పాప పడుకుంది, లెగిస్తే ఏడుస్తుంది. నువ్వు వెళ్ళిపో. వెళ్ళు. నీలో అమ్మతనం అలాగే ఉంది. అందుకేనేమో ఎంతమంది ఉన్నా అమ్మ అమ్మే.